చాలామంది క్రైస్తవులు అంటూ ఉంటారు, మేమెంత చేసినా కలిసి రావట్లేదు, మాకు నష్టాలు ఎదురవుతున్నాయి, మేము ఆర్థికంగా అభివృద్ధి పొందలేకపోతున్నామని. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, 128వ కీర్తనలో రాయబడింది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదు అని. ముందు కష్టం చేయాలి, క్రమంగా మంచి పని, ప్రభువు మెచ్చినది, ప్రభుత్వం మెచ్చినది మంచి పని చేయాలి. 6 దినములు పని చేయవలను, 1 దినము విశ్రాంతి, రెస్ట్ అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ముందు సోమరితనంగా ఉండకూడదు, కానీ పని చేయాలి, మంచి పని చేయాలి. ఏమండి, వ్యర్థమైన ఖర్చులు పెట్టకూడదు, క్రమంగా జీవించాలి, ప్రభువుకి ఇవ్వవలసింది ఇవ్వాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆదికాండం 26:12 దేవుడైన యెహోవా ఇస్సాకును ఆశీర్వదించను, క్రమక్రమం గొప్పవాడయ్యాన్ని. తప్పకుండా మీ పరిస్థితులు మారుతాయి. ప్రార్థన చేయండి, పని చేయండి, క్రమంగా జీవించండి.